చూసుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో గంజాయి అనేది నిజంగా గడిచిన 5 ఏళ్లలోంచి విపరీతమైన ఒక డిబేటబుల్ ఇదే మాఫియా లాగా తయారైంది అది. అసలు ఈ మాఫియా ఎలా పుట్టింది, ఆంధ్రప్రదేశ్లో మాఫియా ఇంత బాగా బలంగా ఎలా ఎదిగింది, దీని అండా దండా ఎవరు, ఎక్కడి నుంచి వీళ్ళకి అంత సపోర్ట్ వచ్చింది, ఎందుకని గత ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టలేదు, ఉద్దేశపూర్వకంగానే దృష్టి పెట్టలేదా, పోలీసులు కూడా దీన్ని చూసి చూడటం వదిలేయడం కాకపోతే సరిగ్గా పోలీసులు, అటవీ శాఖ అధికారులు, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ సరిగ్గా దాన్ని ఉక్కుపాదంతో అణచేయాలనుకుంటే ఇది ఆగుతుందా అనేది ఇటువంటివన్నీ చూసినప్పుడు డెఫినెట్గా అక్కడ అన్ని రకాల సపోర్టు ఈ గంజాయి పండించే వాళ్ళకి కానీ, గంజాయి స్మగ్లర్స్ కానీ, నాట్ ఓన్లీ గంజాయి అదర్ డ్రగ్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా విచ్చలవిడిగానే మనకు కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ని ఈ మత్తు మహమ్మారి మద్యం లాగానే మత్తు కూడా ముంచెత్తింది. యువతను నిర్వీర్యం చేసిన క్రమంలో దాని మీద కూడా ఒక స్పెషల్ కమిటీ క్యాబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది 4 మంత్రులతో. లోకేష్ గారు అండ్ హోంమంత్రి అనిత గారు ఇంకా మొత్తం 4 మంత్రులతో సబ్ కమిటీ నియమించారు. ఈ సబ్ కమిటీ ఆపగలుగుతుందా గంజాయి రవాణాని? ఇమీడియట్గా ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 100 రోజుల్లో గంజాయిని లేకుండా చేయాలి, నామరూపాలు లేకుండా చేయాలి, గంజాయి కనపడకూడదు, వినపడకూడదు, వాసన రాకూడదు అనే టార్గెట్స్ పెట్టుకున్నారు. అవుతుందా? సబ్ కమిటీల ద్వారా అవుతుందా? పోలీసులు లేకపోతే ఇతర కింద స్థాయి వివిధ శాఖల సిబ్బంది వీళ్ళ కమిట్మెంటు, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళు చేయగలుగుతారా? ఇది చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.